ఇదేమో ఉత్తరేణి ఉంటుంది కదండి, ఉత్తరేణి పౌడర్. ఉత్తరేణి అంటే ఉత్తరేణి లీప్తో చేసే ఆకులు, ఉత్తరేణి ఆకులు పౌడర్ అనమాట. ఇది 100 గ్రామ్స్. ఇది ఉంది కదా, ఇది పెప్పర్, మిరియాలు కొంచెం లైట్గా, మరీ కాకుండా కొంచెం లైట్గా, మెత్తగా లేకుండా కొంచెం వేడిగా పలపలా వచ్చేలాగా వేపుకొని పౌడర్ చేసి జల్లించి పెట్టుకున్నాను. ఇది 100 గ్రాములు, ఇది 100 గ్రాములు ఉంది. ఇప్పుడు దీనికి ఈ రెండింటికి సరిపోయేంత మనం వెల్లుల్లి అంటే గార్లిక్ అవి మంచిగా మిక్సీ చేసుకొని వస్తాను నేను. ఇందులో వేసి కలిపేసి ఇది మెడిసిన్ చేస్తాము. ఇది ఎందుకు మెడిసిన్, ఏం మెడిసిన్, ఎందుకు పనిచేస్తుందో కూడా మీకు నేను చెప్తాను. ఇవి వెల్లుల్లి అండి, అంటే గార్లిక్. మీకు అందరికీ తెలుసు కదా, గార్లిక్ మొత్తం పొట్టు తీసేసి ఇలాగా తీసేసి పెట్టాను. ఇప్పుడు బాగా మంచిగా బ్లెండ్ చేసుకొని వస్తాను. మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకొని వచ్చి, అది నాకు తెలియదు ఎంత పడుతుంది అనేది. ఇప్పుడు అవి రెండు మిక్స్ అవ్వడానికి ఇది ఎంత పడుతుందో బాగా పేస్ట్ లాగా అవి ఉండకొచ్చేలాగా ఇవి మిక్స్ చేసి ఒక్కటే ఒక ఐడియా ఏంటంటే, ఈ మిక్స్ ఉంటుంది కదా, ఈ పేస్టు ఆ రెండు 200 గ్రామ్స్ ఉంది కదా, దానికి కలిపితే ఉండకు రావాలి. అది మనం పట్టేదానికి ఉండకు రావాలి. అంత పేస్ట్ అయితే మనకు కావాలి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకొని వస్తాను, చూస్తాను, అందులో వేసి చూస్తాను సరిపోతుందా. సాలకపోతే ఇన్కేస్ ఇంకా కొంచెం తీసుకుంటాను. నేను 1/4 కేజీ తీసుకొచ్చాను. ఎంత పడుతుందో నాకు కూడా తెలియదు, చేసి మీకు చెప్తాను నేను. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఎలాంటి హాస్పిటల్ డాక్టర్ లేకుండా మనం ఇంట్లోనే ఉండి ఇంటి వైద్యాన్ని అంత అద్భుతంగా వాడుకోవచ్చు, ఎలాంటి కెమికల్ లేకుండా, ఏం లేకుండా. ఇట్లా మొత్తం మిక్సీ పట్టేశాను. ఈ పేస్ట్ ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలండి. అదైతే బాగా మీరు గుర్తుంచుకోవాలి. వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి నేనైతే 1/4 కేజీ మిక్సీ పట్టాను. ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండబట్టేసుకోవాలి. నేను పట్టి చూపిస్తాను మీకు. నేను మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే ఉన్నాయండి మొత్తానికి. ఇవి ఏంటనుకుంటున్నారా? ఇవి ఏ గింజలు కాదండి, సీడ్స్ కాదు ఇవి. ఇది నేను తయారు చేసిన మెడిసిన్. ఈ మెడిసిన్ ఏంటంటే, ఎలాంటి అంటే ఏ టెస్ట్లకి రానంది, ఎంత ప్రాబ్లం ఉన్నదైనా, ఫీవర్, అది ఏ ఫీవర్ అన్నా వేయండి, నో ప్రాబ్లం. ఫీవర్ ఉంటుంది కదా, ఫీవర్ కోసం అద్భుతంగా పనిచేస్తాయి. చూసారా, కుంకుడు గింజ అంతా కొన్ని చిన్నవి ఇట్లా, అంటే ప్రాబ్లం బట్టి రోజుకి 2 టైమ్స్ ఆర్ 1 టైమ్ 3 టైమ్స్ అనేది ప్రాబ్లం బట్టి వాడచ్చు. తినిన తర్వాతే నో ప్రాబ్లం అన్ని ఒకసారి నోట్లో వేసుకొని కొంచెం వేడి నీళ్ళతోటి తినేస్తే చాలా బాగుంటుంది. చాలా అసలు చెప్పడానికి ఏం లేదండి, మాటలు చెప్పడానికి లేదు. ఇది వాడి రిజల్ట్ చూసి చెప్పండి, నాకు మీ అనుభవాన్ని షేర్ చేయండి నాతోటి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. ప్రాక్టికల్గా అండి, చెప్పడం కాదు. ఏదైతే ప్రాక్టికల్గా చేసింది నేను షేర్ చేస్తాను మీతోటి, లేనిది నేను చెప్పను. ఎందుకంటే ఇదే ప్రమోషన్ కాదు కదా, అందుకని అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని నేను ఈ మెడిసిన్ తయారు చేశాను. అదేంటంటే, మిరియాలు 100 గ్రామ్స్ తీసుకున్నా. నాకు వెల్లుల్లి అయితే మాత్రం 1/4 కేజీ పట్టాయండి. దీనికి 100 కూడా కాదు, 50 గ్రాములకే నాకు 1/4 కేజీ అయితే పట్టాయి. కాబట్టి ఇది 100 గ్రామ్స్ మిరియాల పౌడర్. అంటే మిరియాల పౌడరు కొంచెం లైట్గా మెత్తగా లేకుండా పెనం మీద వేడి పెనంలో కొంచెం పలపల అయ్యేదాకా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అవి నైస్గా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఉత్తరేణి తెలుసు కదా మీకు, ఉత్తరేణి పొడి 100 గ్రాములు తీసుకున్నా. అది 100 200, ఇది ఒక 100 తీసుకుంటే సరిపోతుంది అనుకున్నా. కానీ ఇది 100 నాకు సరిపోలేదు. 1/4 కేజీ తెల్లగడ్డలు అయితే పట్టాయి. అన్నీ శుభ్రంగా ఆ పొట్టంతా ఒలిసేసి, ఆ వెల్లుల్లి గర్భాలను, ఆ లోపల ఉన్న గర్భాలు ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా మిక్సీ కొట్టేసి పేస్ట్ లాగా, చూశారు కదా, ఇది ఇందులో వేసి మిక్స్ చేశాను. బాగా వేసి కలుపుతూ, ఇది ఎంతకైతుందో నేను చెప్పాను కదా నైట్, నాకు ఎంత పడుతుందో తెలియదని. 1/4 కేజీ పట్టింది, ఇంకా 50 గ్రాములు మిగిలిపోయింది. సరే, ఇంకా 50 అంటే ఇది 50 గ్రాములు, అది 50 గ్రాములు మిగిలింది. మొత్తానికి 1/4 కేజీ, 100 గ్రాముల పొడికి 1/4 కేజీ పట్టింది నాకు. ఇంకా 100 గ్రాముల పొడి ఉంది. అది మళ్ళీ ఎప్పుడైనా చేస్తాను నేను. ఈసారి మళ్ళీ వెల్లుల్లి తెచ్చుకొని చేస్తాను. ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలండి. అది ఎలాంటి ఫీవర్ అయినా కావచ్చు, అంతు తెలియని ఏ ఫీవరు, ఎందుకు వచ్చిందని ఏ టెస్ట్లకు అందని ఫీవర్ అయినా కూడా కావచ్చు, బూడిదైపోతుందండి.
అది ఖచ్చితం 100కి 100%. ఎలాంటి ఫీవర్ అయినా ఏ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి వాడితే చాలు. అయితే సిచ్యువేషన్ బట్టి, మీ ప్రాబ్లం బట్టి రోజుకి 3 వేసుకోవాలన్నా, 2 వేసుకోవాలన్నా, 1 వేసుకోవాలని వేసుకోవచ్చు. ఎవరైనా వాడచ్చు, ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. ఎవరైనా ఎనీ ఏజ్ వాళ్ళు వాడచ్చు. ఎవరైనా మేల్ ఫీమేల్ ఒక అని మేల్ ఫీమేల్ అని ఏం లేదు, ఏజ్ అని ఏం లేదు, ఎనీ ఏజ్ వాళ్ళు వాడచ్చు. ఎవరైనా వాడచ్చు, లేడీస్ జెంట్స్ అందరూ. ఫీవర్ అంటే ఎవరికైనా కదా, కాబట్టి ఆ ప్రాబ్లంకి అద్భుతంగా పనిచేస్తాయి. ఇది మెడిసిన్ అండి, ఇది మెడిసిన్. ఇది ఒక గాజు కానీ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి ఆరాలి, నీడలోనే ఆరాలి. ఇవి ఎండలో పెట్టకూడదు. మనం ఇవి చేసి పెట్టేసిన తర్వాత ఇలాగే గాలికి ఆరాల. ఆరకపోయినాయనుకో పాడవుతాయి. మీకు తెలుసు కదా, పాడవుతాయి. అందుకోసమని ఇలాగ ఆరుతున్నాయి. అందుకని ఇట్లా చూపిస్తున్నాను మీకు నేను. ఇది అండి ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను. తర్వాత కుకింగ్ వీడియోస్ వస్తుంటాయి. అలాగే ఇంకా అంటే ఫ్యాషన్కి సంబంధించి షాపింగ్ వీడియోసు అలాంటివి ఏమన్నా కూడా వస్తుంటాయి. DIY వీడియోస్ వస్తుంటాయి దీంట్లో, ఈ ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.